పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ కు అన్ని అస్త్రాలు ఇస్తున్న చంద్రబాబు, వైద్య రంగంలో పీపీపీ చిచ్చు, మళ్లీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధమన్న సీఎం. ఆరోగ్యశ్రీకి గ్రహణం, అస్తవ్యస్తంగా వైద్యం, ధరల నియంత్రణలో వైఫల్యం, పెరిగిన నిత్యావసరాలు, ఉచిత ఇసుక విధానం క్షేత్రస్థాయిలో గందరగోళం. టీడీపీ ఒక్కో నిర్ణయం, వైసీపీకి ఆయుధం. రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి వేస్తున్న అడుగులు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అనూహ్యమైన ఊపిరిని పోస్తున్నాయి. ప్రజల పక్షాన నిలబడతాం, పేదవారికి పెద్దపీట వేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొన్ని కీలక రంగాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పునర్వైభవం తెచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైద్యం, విద్య, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ ధోరణి జగన్ విమర్శలకు పదును పెడుతుంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని గొంతెత్తి చాటడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అస్త్రాలను అందిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న లక్ష్యంతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులకు డాక్టర్ చదువును అందుబాటులోకి తేవడం, సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్వహించాలని భావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిధులతో దాదాపు 70 నుంచి 80% పనులు పూర్తయిన కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించడం ద్వారా చంద్రబాబు తన పాత వ్యాపార రాజకీయాన్ని అనుసరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ పరిణామం జగన్కు ప్రజల్లో సానుభూతిని, ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేందుకు ఒక బలమైన ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తుంది. మేం కట్టిన కాలేజీలను బాబు అమ్మేస్తున్నారనే నినాదంతో జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైద్య రంగంలో కేవలం కాలేజీలే కాదు, ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ప్రభుత్వం విఫలమవుతుండడం కూడా జగన్కు మరో అస్త్రంగా మారింది. గత ప్రభుత్వంలో పెండింగ్లో బకాయిలు సాగుగా చూపి నెట్వర్క్ ఆసుపత్రుల నిధులను విడుదల చేయడంలో తాత్సారం చేస్తుండటంతో పేదలకు ఉచిత వైద్యం అందడం గగనంగా మారింది. మరోవైపు తల్లికి వందనం పథకం అమల్లో విధి విధానాల జాప్యం, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతపై నీలినీడలు కమ్ముకోవడం కూడా ప్రతిపక్షానికి కలిసి వస్తుంది. జగన్ హయాంలో నాడు నేడు ద్వారా మారిన పాఠశాలల రూపురేఖలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పటికే పెరిగిన ధరలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న మరో వివాదాస్పద నిర్ణయం విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ ఆఫ్ ఛార్జీల వసూలు. ఎన్నికల ప్రచారంలో ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి అధికారంలోకి రాగానే గత పాలకుల తప్పులంటూ ప్రజలపై భారం మోపడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య మధ్యతరగతి గృహాల్లో కరెంటు బిల్లులు చూసిన జనం ఆందోళన చెందుతుంటే జగన్ దీనిని బాబు మార్కు బాధుడు అని అభివర్ణిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన తప్పుల కంటే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న భారమే ఎక్కువనన్న అభిప్రాయం ప్రజల్లో కలగజేయడంలో వైసీపీ సోషల్ మీడియా కొంతవరకు విజయం సాధిస్తుంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం కూటమి ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. కందిపప్పు, వంట నూనెలు, కూరగాయల ధరలను నియంత్రించడంలో పౌర సరఫరాల శాఖ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. గతంలో రైతు బజార్ల ద్వారా, మొబైల్ మార్కెట్ల ద్వారా ధరలను నియంత్రించిన జగన్ విధానం ఇప్పుడు ప్రజలకు గుర్తుకొస్తుంది. ధరలు తగ్గిస్తామన్న సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ జగన్ సంధిస్తున్న ప్రశ్నలు సామాన్యులను ఆలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పేపర్ మీద బాగున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రసహనంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పారదర్శకత లేకపోవడం వల్ల దళాల హవా పెరిగిందని, ఇసుక ధర తగ్గకపోగా పెరిగిందని ప్రజలు వాపోతున్నారు. ఈ అంశాన్ని కూడా జగన్ వదలడం లేదు. గతంలో మా విధానం వల్ల ఖజానాకు ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఆదాయం లేదు, ప్రజలకు ఉచితంగా ఇసుక అందడం లేదు. మరి ఇదంతా ఎవరి జేబులోకి వెళ్తుందని ఆయన నిలదీస్తున్నారు. అభివృద్ధి, సంస్కరణల పేరుతో చంద్రబాబు తీసుకుంటున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు ప్రతిపక్షానికి ఊపిరి పోస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ముద్ర పడితే అది కూటమికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ అవుతుంది. వైఎస్ జగన్ మౌనంగా ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న ప్రతి పొరపాటును తన అకౌంట్లో వేసేసుకుంటున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తిని జగన్ ఎంత సమర్థవంతంగా ఓట్ల రూపంలోకి మార్చుకుంటారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.